హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగోలేము. నీళ్లు తగ్గాయో లేదో చూద్దామని మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇల్లు ఎలా ఉంది ఏంటి చూడడానికి వెళ్తున్నాను. నీళ్లు మరి కొంచెం 2 అడుగుల వరకు పెరిగాయి. చాలామంది ఈ ప్లేస్ వదిలి తన పుట్టిళ్లకు, అత్తగారిళ్లకు, చుట్టుపక్కల బంధువులకు వెళ్ళిపోయారు. ఎటు చూసినా నీళ్ళే, ఎక్కడ కొంచెం ప్లేస్ కూడా ఖాళీ ప్లేస్ లేదు. అన్నీ నీటితో నిండిపోయి ఉంది. నీటి ప్రవాహానికి కార్లు, ఆటోలు, బండ్లు అన్నీ పూర్తిగా నీటితో నిండిపోయి ఉన్నాయి. కొన్ని వాహనాలు అయితే నీటికి కొట్టుకొని పోయాయి. కింద ఫ్లోర్స్ అన్నీ నిండిపోవడంతో కొంతమంది ఉండడానికి ప్లేస్ లేక తమ ఊర్లకు వెళ్ళిపోయారు. కొంతమంది వాటర్ పెరుగుతున్నాయని భయపడి వెళితే, కొంతమంది ఉండడానికి లేక వెళ్ళారు. కానీ అందరికీ ఆహారము, నీరు, పాలు అన్నీ సమయానికి అందిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం తీసుకోవడానికి లేని విధముగా వాటర్ ఉండడంతో వారు కొంచెం ఇబ్బంది పడ్డారు. 1 అడుగు నీరు తగ్గితే 2 అడుగులు నీరు పెరుగుతుంది. ఈ నీరు పూర్తిగా ఎప్పుడు తగ్గుతుందో ఎవరికీ తెలియదు. నీటి ప్రవాహానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నా చిన్నతనంలో బుడమేరు పొంగి నీరు వచ్చింది, కానీ ఇంత ఉధృతముగా నేను ఎప్పుడూ చూడలేదు. ఒక గంటలోపే నీరు ఉధృతముగా వచ్చి అన్ని ఇళ్లను ముంచివేసింది. ఇంతగా ఆస్తి నష్టం నీటి ప్రవాహం వల్ల ఉర్మిళా నగర్లో జరగడం ఇదే ఫస్ట్ టైం. ఇది పార్క్ రోడ్డులో మా ఇల్లు. ఒక్క చిల్లర కొట్టు కూడా లేదు, అన్నీ మునిగిపోయాయి. ఎత్తులో ఉన్న ఇల్లు కూడా మునిగిపోయాయి. ఇక్కడే మా ఇల్లు. కొంచెం ముందుకు వెళితే మా 3వ అక్క వాళ్ళ ఇల్లు.
ఆ వెళ్తున్న వాళ్ళు మా తమ్ముడు, అక్క, బావగారు. ఆ సందులో వాళ్ళ ఇల్లు ఎలా ఉందా ఏమిటా అని చూద్దామని వెళ్తున్నారు. ఇది మా ఇల్లు. మా ఇంట్లో ప్రతి వస్తువు నీటిలో మునిగి తేలాడుతుంది. మేము కట్టుబట్టలతో బయటికి వచ్చాము. కనీసం ఒక జత బట్టలు కూడా తీసుకోలేకపోయాము. నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొంచెం వరకు తగ్గి మరలా 2 అడుగులు పెరిగింది. ఈ నీరు మొత్తం పూర్తిగా ఎప్పుడు తగ్గి మా ఇల్లు ఎప్పుడు బాగుంటుందో అని మేము ఆశగా ఎదురు చూస్తున్నాము. ఇంటిలోని ప్రతి వస్తువు పాడైపోయింది. కనీసం నేను చదువుకునే బుక్స్ కూడా తీసుకోలేకపోయాను. ఇంకా నేను లోపలికి వెళ్ళకుండా బయట వరకే వీడియో తీశాను. నేను భయం వేసి ఇంట్లోకి వెళ్ళలేకపోయాను. మా తమ్ముడు మాత్రం ఇంట్లోకి వెళ్ళి నీళ్లు తగ్గాయేమో చూసి బయటికి వచ్చారు. 3 బీరువాలు ఉన్నాయి. బీరువాల్లో కూడా నీరు వెళ్ళిపోయింది. లోపల ఉన్న బట్టలన్నీ తడిచిపోయాయి. మా ఇల్లు చాలా చిన్నది. అయినా దాన్ని అందంగా అలంకరించుకుంటాము. కానీ దాన్ని చూస్తే చాలా భయమేస్తుంది. చాలా నీటితో నిండి ఇల్లంతా
3 రోజులు ఒకే జత బట్టలతో ఉన్నాము. మా పెద్దతమ్ముడు ప్రతి ఒక్కరికి 2 జతల బట్టలు కొని ఇచ్చారు. వాటి వల్ల మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది. ఇది మా ఇంటి పరిస్థితి. ఇది మా ఊర్మిళ నగర్లో ఇంకా చాలామంది మాకులాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా వరద నీటితో బాధపడే వాళ్ళం మేము మాత్రమే కాదు. భవానీపురం, సింగనగర్, బాంబే కాలనీ ఇలా చాలా ప్రదేశాలలో నీటి ప్రవాహం వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా చాలా నష్టపోయారు.